హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మిస్టర్ యాటిట్యూడ్ 15వ భాగాన్ని వినేద్దాం. సుమారు గంట పైనే పట్టింది సార్ మనకి ఇవన్నీ కొనడానికి. నాకు తెలిసినంత వరకు అన్నీ కొనేసాను అనుకుంటా. ఇంకా ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్ళిన తర్వాత విగ్రహం తయారు చేయాలి. ఈలోగా మట్టి తెప్పించండి సార్ అంది లల్లి. నేను కాల్ చేసి చెప్తాను మట్టి కోసం అని చెప్పి కాల్ చేసి చెప్పాడు విపుల్. వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళేసరికి మట్టి ఇంట్లో ఉంది. అంతేకాకుండా రత్నమ్మ కూడా అక్కడే ఉంది. రత్నమ్మ అని ఆమెను గట్టిగా పట్టుకొని, మనం ఇక్కడ వినాయక చవితి చేసుకోబోతున్నాం. చూడు, రేపటికి కావాల్సిన సరుకులు మొత్తం తీసుకుని వచ్చేసాం. రేపు మన ఇల్లే ఒక గుడిలా తీర్చిదిద్దాలి అని ఆనందంగా లోపలికి వెళ్ళింది. రత్నమ్మ, నీకు మట్టితో వినాయకుడిని చేయడం తెలుసా అంది. నాకు రాదమ్మా, నీకొచ్చా ఏంటి అంది రత్నమ్మ. వచ్చా ఏంటి? నాకు చాలా బాగా వచ్చు. నేను ఎప్పుడు చేసుకుంటాను. ఈసారి సార్ని అడిగాను ఇక్కడ చేసుకుందామని. సార్ కూడా ఒప్పుకున్నారు. అందుకని మనం ఇక్కడ చేసుకుందాం. ముందుగా మట్టిలో కొంచెం నీళ్ళని కలుపుకోవాలి. ఇది బాగా జారుగా కాకుండా చేసుకోవాలి అని పక్కనున్న విపుల్తో రత్నమ్మతో చెప్తుంది. అయ్యో, ఇంతకీ ముఖ్యమైనది మర్చిపోయాను చూడు రత్నమ్మ. ఏంటమ్మా అది? పుస్తకం వినాయక వ్రతకల్పం కొనాలి అని అనుకుంటూనే మర్చిపోయాను. దానిలో ఏముందమ్మా? ఈ స్ట్రీట్ చివర ఒక షాప్లో ఉంటుంది. సరే, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు విపుల్. ఆహా, వద్దు బాబు, ఇప్పటి వరకు మీరే తిరిగారు కదా, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది రత్నమ్మ. ఒక అరగంట తీవ్రంగా కష్టపడిన తర్వాత బొమ్మ పూర్తయింది. విపుల్ అక్కడే కూర్చొని తను ఎలా చేస్తుందని చూస్తున్నాడు. లల్లి పూర్తయిన తర్వాత బొమ్మని లోపల పెట్టింది. ఆమె నుదుటి మీద మట్టి అంటుకోవడం గమనించిన విపుల్, నీకు బుగ్గ మీద మట్టి అంటుకుంది అని చెప్పాడు. ఎక్కడా అని ముఖమంతా మట్టి రుద్దేసుకునింది. విపుల్ తన చేతితో చాలా మట్టి తీసుకుని ఆమె మీద వేసి కొట్టాడు. మరి లల్లి ఏమైనా ఊరుకుంటుందా? లల్లి కూడా అక్కడ మిగిలిన మట్టి తీసుకుని విపుల్ మీదకి విసిరింది. ఇల్లు మొత్తం మట్టితో చిందరవందరగా చేసేశారు. ప్లేట్లో చివరికి కొంచెం మాత్రమే మిగిలింది. విపుల్, లల్లి ఆ మట్టి ముద్ద కోసం కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడిపోయి మరీ లాక్కోవడం మొదలుపెట్టారు. చివరికి విపుల్కి ఆ మట్టి ముద్ద దొరికింది. దానిని తన పక్కనే ఉన్న లల్లి బుగ్గ మీద సుత్తిమెత్తగా రాశాడు. లల్లి దగ్గర ఇంకా మట్టి లేక ఆమె తన కాళ్ళని పైకెత్తి ఒక చేతిని విపుల్ భుజం మీద పెట్టి తన బుగ్గ మీద ఉన్న మట్టిని విపుల్ బుగ్గకి రాసేసింది. ఒక్కసారిగా అప్పటి వరకు 70 కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా 100కు పెరిగింది. ఆమె స్పర్శతో విపుల్ మూగబోయాడు. షాక్ అయి అలానే ఉండిపోయాడు. లల్లి నాలుక కరుచుకుంటూ అయ్యో అని తన చేతుల్ని విదిలిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. 2 నిమిషాలకి స్లోలోకి వచ్చిన విపుల్, ఏంటిది, నా కళ లేకపోతే నిజమా, నాకేం అర్థం కావట్లేదే అని డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. ఇద్దరు బాత్ చేసి కిందికి వచ్చారు. సార్, అది రత్నం వచ్చింది. అమ్మ, పుస్తకం పట్టుకొని వచ్చేసాను. పద రత్నమ్మ, మనకి లోపల చాలా పని ఉంది, నడు అని ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళింది. లల్లి ఫోన్ రింగ్ అయింది. వినిత, హాయ్, ఏంటి కాల్ చేశావు? నీకు నా నెంబర్ ఎలా తెలుసు? హే హాయ్, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పావు కాబట్టి నీ నెంబర్ తీసుకునే బాధ్యత నాకు ఉంటుందిగా, అందుకనే నేను తెలుసుకొని నీకు కాల్ చేశాను. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అంది వినిత. అదా, బాగున్నాను, నువ్వెలాను? ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు అంది లల్లి. బాగున్నాను, అది సార్ పిలిచారుగా, నువ్వు రేపు వస్తున్నావా అని అడిగింది వినిత. నేను ఇక్కడే ఉన్నాను, సార్కి హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వు కూడా ఇక్కడికి రా. నువ్వు ఉన్నావుగా, అయితే వస్తాను. నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, నేను తీసుకుని వస్తాను. రేపు కొంచెం త్వరగా వస్తానులే నీకోసం అంది. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా వచ్చేయి అని అలా మాట్లాడుతున్న లల్లిని చూశాడు విపుల్. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరితో అంతలా నవ్వుతూ మాట్లాడిస్తుంది? ఎవరై ఉంటారబ్బా? ఎవరో ఒకరులే అనుకున్నాడు. రత్నమ్మ, లల్లి ఇద్దరు అన్నీ సర్ది పడుకునేసరికి సుమారు 11 అయింది. సార్, నా ఫోన్లో కాస్త టైం పడతారా? ఉదయాన్నే లేవాలి, 3 గంటలకు పెట్టండి సార్. నాకు తెలియదు ఫోన్లో అలారం పెట్టుకోవడం, నాకు రాదు సార్ అంది. ఏది, ఈ లైవ్ నేను పెడతాను అని. మరి 3 గంటలకు ఎందుకులే, అసలు కొంచెం లేటుగా లేవచ్చు కదా. రేపు చాలా పనులుంటాయి సార్, మీకు తెలియదులే ఎన్ని పనులుంటాయో అంది. సరే అని టైం పెట్టి ఆమెకిచ్చి తన ఫోన్లో కూడా టైం పెట్టుకున్నాడు. ఉదయం 3 అయింది. లల్లి లేచి తలస్నానం చేసి మామూలు బట్టలు కట్టుకొని డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి అన్నీ సిద్ధం చేయడం మొదలుపెట్టింది. విపుల్ లేచి కిందకు వచ్చాడు. హే, గుడ్ మార్నింగ్ లల్లి. ఏంటి సార్, అప్పుడే లేచారా? ఇంత ఫాస్ట్గానా?
మెలకువ వచ్చేసింది. రత్నమ్మ ఏది ఇంతకీ? నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నావు? రత్నమ్మ ఇప్పుడే లేచింది సార్, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఈలోగా నేను పనులు మొదలు పెట్టేశాను. రత్నమ్మ లల్లి ఇద్దరు కలిసి పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ చేసేశారు. పూజ ఇంకా స్టాఫ్ రాలేదు. 9 అయింది టైము. రత్నమ్మ, నేను పూజకి రెడీ అయి వస్తాను, అన్నీ తయారు చేసేసాం కాబట్టి ఇంకా మనకి ఏమీ పని ఉండదు అని చెప్పి బయటికి వెళ్ళి చూసేసరికి విపుల్ ఫోన్ మాట్లాడుతూ కూర్చునున్నాడు. కనీసం ముఖం కూడా కడగకుండా. చిచి సార్, పూజ రోజున కూడా ఇలా ఉంటారా మీరు? కాస్త వెళ్ళి హెడ్ బాత్ చేసి కొత్త డ్రెస్ వెంటే వేసుకోండి. విగ్రహం మీరే నిలబెట్టాలి కాబట్టి మీరే పూజ కూడా చేయాలి అంది లల్లి. రెడీ అవ్వడం ఓకే, విగ్రహం నిలబెట్టడం కూడా ఓకే, కానీ పూజ చేయడం మాత్రం నాకు రాదు, చేయలేను కూడా. నన్ను వదిలే ప్లీజ్ అన్నాడు. అలాంటివేమీ కుదరదు, కానీ నడవండి, వెళ్ళి రెడీ అవ్వరండి. తర్వాత పూజ కూడా మీరే చేయాలి. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి వెళ్ళండి అని అతన్ని పంపించేసింది. లల్లి రెడ్ కలర్ శారీ వేసుకుని కిందికి దిగింది. రత్నమ్మ, నా దిష్టే తగిలేలా ఉంది నీకు అని కాటుక లల్లి చెవి వెనక పెట్టింది. ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వినిత లోపలికి వచ్చింది. హే, వచ్చేసావా? నువ్వే ఫస్ట్, ఇంకా ఎవరూ రాలేదు, రా లోపలికి వెళ్దాం అని తీసుకుని వెళ్ళింది లల్లి. లల్లి, నువ్వు చాలా బాగున్నావు, సో క్యూట్. మాటల్లోనే అందరూ వచ్చేసారు. అందరికీ ప్లేస్ రెడీ చేసి కూర్చోబెట్టింది. విపుల్ కూడా రెడీ అయి కిందికి దిగొచ్చాడు. లల్లి తయారు చేసిన విగ్రహం తీసుకుని వెళ్ళి విపుల్కి ఇచ్చి, సార్, అక్కడ మందిరం ఉంది కదా, జాగ్రత్తగా లోపల పెట్టండి. సరే అని చేతికివ్వు అన్నాడు. విపుల్ మెల్లగా పట్టుకుని వెళ్తుండగా ఆల్మోస్ట్ మందిరం దగ్గరకు వచ్చేసరికి ఎవరి కాలు తగిలి విగ్రహం కింద పడిపోబోయాడు. ఈలోగా లల్లి వచ్చి పట్టుకుంది. గొప్పవారే సార్, కొంచెం ఉంటే కింద పడిపోదు, మన గణపయ్య, నేను సహాయం చేస్తాను పదండి సార్ అంది. ఇద్దరు కలిసి మందిరంలో విగ్రహం అలంకరించారు. విపుల్ని విగ్రహం ముందు కూర్చోమని లల్లి అతనికి ఎడమ పక్కన కూర్చుని పుస్తకం చదువుతూ పూజ చేయిస్తుంది. మిగిలిన వారందరూ వారి వెనక కూర్చున్నారు. పూజ చేస్తూ చేస్తూ, లల్లి, ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా నువ్వు నా పక్క నుండి పూజ చేయాలి మనం అని కోరుకుంటూ పూజ చేస్తున్నాడు విపుల్. సార్, జాగ్రత్తగా దీపం వెలిగించండి అని చెప్పింది. విపుల్ ట్రై చేశాడు, కానీ అవ్వడం లేదు. అప్పుడు లల్లి అలా కాదని పక్కన ఇంకొక ఒత్తి పెట్టి ఇలా వెలిగించాలని చూపించింది. మళ్ళీ ఎవరైనా తప్పుగా అనుకుంటారనుకుని, రత్నమ్మ, నువ్వు వెళ్ళి కొన్ని ప్రమిదలు తీసుకొనిరా, మా ఫ్రెండ్స్ అందరూ దీపారాధన చేస్తారు అని చెప్పి అందరి చేత వెలిగించింది. పూజ అయిపోయింది సార్, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి సార్ అని చెప్పి పైకి లేచింది. లల్లి, నాకు కొబ్బరికాయ కొట్టడం రాదసలు అన్నాడు. ఆ మాట విని అందరూ నవ్వారు. భలే వారే సార్ మీరు. వినిత, కాస్త నువ్వు కొట్టు అని చెప్పింది. అయ్యో, నాకు కొట్టడం రాదు అని వినిత అనడంతో విపుల్, అయితే పర్వాలేదు, నాకు ఒక తోడుంది అని నవ్వాడు. సరిపోయింది ఇద్దరికి అని తనే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళింది లవ్లీ. పూజ మొత్తం పూర్తయిన తర్వాత అందరినీ ఉండమని తను చేసిన ప్రసాదాలు ప్లేట్లో పెట్టి వారికి ఇచ్చింది. అందరూ ఆమెను పొగడ్తలతో ముంచే లేపారు. వంటలు చాలా బాగున్నాయని. అందరూ కూర్చొని ప్రసాదాలు తింటున్నారు. లల్లి ప్రసాదాలు పంచిపెట్టి అలా ఒక గోడ దగ్గర జారబడి నిలబడి ఎదురుగా ఉన్న వారితో మాట్లాడుతుంది. ఏంటి, ఏదో మాడిన వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి చూశాడు విపుల్. హే లల్లి అని తన వైపు పరుగున వెళ్ళాడు. అప్పటికే చీర చాలా వరకు మంట అందుకుంది. లల్లి అరుపుకి తన చీర వైపు చూడు, చేతులతో చీరను అటు ఇటు ఆరుస్తూ ఊపుతున్నాడు. అందరూ ఆమెకు దూరంగా జరిగారు. విపుల్ పక్కనే ఉన్న ఒక బ్లాంకెట్ తీసి ఆమె చుట్టూ కప్పి గట్టిగా పట్టుకున్నాడు. ఈలోగా వినిత ఒక బకెట్ నీళ్లను పట్టుకుని వచ్చి వారి మీద వేసేసింది. లల్లి విపుల్ని పక్కకు ఉండమని ఆ బ్లాంకెట్ పట్టుకుని నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సరే, తను బాగానే ఉంటుంది కానీ మీరు వెళ్ళండి ఇంకా అని చెప్పాడు విపుల్. సార్, నేనుంటాను కాసేపు, తను ఏమైనా డిప్రెస్డ్ అయితే అంది వినిత. పర్వాలేదు, మేమున్నాం కదా, థ్యాంక్స్ అడిగినందుకు. ఏమైనా కావాల్స్తే నేనే కబురు పంపుతాను, మీరు బయలుదేరండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. బాబు, ఇదంతా ఎలా జరిగింది? తన చీరకు మంటలు ఎలా అంటుకున్నాయి అంటారు రత్నమ్మ. విపుల్ లల్లికి మంటలు అంటుకున్న ప్లేస్ని దీర్ఘంగా గమనించాడు. అక్కడ ఒక ప్రమిద కనిపించింది. రత్నమ్మకి చూపిస్తూ, ఇది కారణం, అసలు ఈ ప్రమిద ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు పెట్టారంటావు? ఎవరో కావాలని ఇక్కడ పెట్టుంటారు. అసలు ప్రమిద ఇక్కడ పెట్టే అవసరం ఎవరికుంటుంది సార్? లల్లి అగ్ని అంటుకోవడంతో బాగా కంగారు పడింది. తన రూమ్లో కూర్చొని గట్టిగా ఏడుస్తూ షవర్ కింద నిలబడి స్నానం చేసి తన కళ్ళని తుడుచుకొని, ఏం కాలేదు, నువ్వు కంగారు పడుకు అని తనకి ధైర్యం చెప్పుకొని ముఖంలో చిరునవ్వుని పెట్టుకుని మంచి డ్రెస్ వేసుకుని కిందికి వెళ్ళింది. రత్నమ్మ, బాగానే ఉందంటావా లల్లి? నువ్వు వెళ్ళి ఒకసారి చూస్తావా అని అడిగాడు విపుల్.
ఈలోగా కిందికి వచ్చిన లల్లి నవ్వుతూ, అయ్యో అదేమిటి సార్, అందరూ వెళ్ళిపోయారా, అప్పుడే వెళ్ళిపోయారేంటి అంది. విపుల్, రత్నమ్మ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేను మరీ అంత వీక్ కాదులే సార్, నేను ఒప్పుకుంటాను నాకు కొంచెం భయమని, కానీ నేను హ్యాండిల్ చేస్తాను నా భయాన్ని అని చెప్తూ స్టెప్స్ దిగి కిందికొచ్చి విపుల్ ముందు నిల్చుంది. తన ముందు నించున్న లల్లిని విపుల్ గట్టిగా హాక్ చేసుకుని, ఇది మొత్తం నా వల్లే జరిగింది, నీకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను ఎప్పటికీ అని చెప్పి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మా బాబు బాగా ఫీల్ అయ్యాడు అనుకుంటా అని పక్కకు తిరిగి నవ్వుకుంది రత్నమ్మ. సార్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను, తిరిగి వచ్చేస్తానులే, త్వరగా జాగ్రత్త మీరు అని చెప్పి బయటికి వెళ్ళాడు విపుల్. ఏం తల్లి, ఇప్పుడు ఎలా ఉంది నీకు, బాగానే ఉన్నావుగా అంది. నాకు చాలా భయం వేసింది, కానీ నా భయాన్ని సారికి చూపించడం వల్ల ఆయన ఇంకా బాధపడతారని అనిపించింది, నేను చెప్పలేదు. చెప్పకపోతేనే సార్ బాగా భయపడిపోయారు, చెప్తే ఇంక భయపడతారని అనిపించి ఇలా చేశాను. ప్రమాదవశాత్తు అంతా బాగానే ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మో చాలా దారుణం జరిగేది. అవును తల్లి, అంతా ఆ గణపతి బప్పయ్య చూసుకున్నారు అంది రత్నమ్మ. అవును రత్నమ్మ, కొంచెం ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రావా, కొంచెం కాలికి మంట తగిలినట్టుగా ఉంది, బాగా మండుతుంది, ఈ విషయం మళ్ళీ సార్కి చెప్పకు అంటుంది లల్లి. నువ్వు ఇక్కడే కూర్చో తల్లి, నేను వెళ్ళి తీసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. విపుల్ సార్ నాకు చాలా దగ్గరయ్యారు. ముందు నన్ను సెక్రటరీ కన్నా హీనంగా చూసేవారు, కానీ ఇప్పుడు స్నేహితురాల కన్నా ఎక్కువగా చూస్తున్నారు. ఆయనలో మార్పు చాలా బాగుంది. ఇప్పటి వరకు నా మీద ఎవరూ ఇంత ప్రేమ చూపించలేదు, ఇంకా ముందు కూడా ఎవరు చూపించరని నాకు తెలుసు. అది కార్ రిపేర్ షాప్. హలో, ఎవరైనా ఉన్నారా అన్నాడు విపుల్. ఒక అతను బయటకు వచ్చి, ఎవరు కావాలన్నా? నాకు సురేష్ కావాలి, ఉన్నారెక్కడ? సురేషా? సురేష్ అని ఎవరు లేరు సార్ ఇక్కడ, మీరు వెళ్ళండి. వెళ్తున్న విపుల్కి ఈలోగా లోపల నుంచి సురేష్ ఎవరో గట్టిగా పిలిచినట్టుగా అనిపించింది. వెళ్ళడం ఆగిపోయి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళాడు. సార్, నేను సురేష్ అని ఎవరూ లేరని చెప్పాగా, మళ్ళీ లోపలికి వచ్చారు ఏంటి? పొండి బయటికి పొమ్మన్నానా అని వెనక్కి తోస్తాడు. ఏంటి, చూడ్డానికి సాఫ్ట్గా ఉన్నాను, ఏమీ చేయలేని అనుకుంటున్నారా? కొడితే బస్మాండం బద్దలైపోద్ది అని ఎదురుగా ఉన్న అతన్ని గట్టిగా కొట్టాడు. ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి పక్కనున్న రూమ్కి తగులుకొని డోర్ తెరుచుకుంది. లోపల చాలామంది ఉన్నారు. మీలో సురేష్ అంటే ఎవరు అని అడిగాడు విపుల్. ఆహా, అడిగిన వెంటనే చెప్పేస్తారు మరి, కాసేపు ఆడుకుందామని చేతులు నలుపుకుంటూ అన్నాడు ఒక బండగా ఉన్న వ్యక్తి. అంటే ఇప్పుడు మీరందరూ తన్నులు తినాలని ఫిక్స్ అయ్యారనమాట. దానిలో ఏముంది, రండి రండి, 1 by 1 వస్తారా, అందరూ ఒకేసారి వస్తారా, మీ ఇష్టం అన్నాడు విపుల్. అందరూ ఒకేసారి విపుల్ మీదకొచ్చారు. చచా, మీరు మరీ ఇంత వీకా, అందరూ ఒక్కసారి వచ్చారు, మీకు చాలా భయం అని గట్టిగా నవ్వాడు. వారిలో ఒకడొచ్చి, కొడితే మళ్ళీ లేగడానికి 1 వారం రోజులు పడుతుంది, నీకు మాతో గొడవెందుకు అని ముఖం మీద కొట్టబోయాడు. విపుల్ కొట్టబోతున్న ఆ చేతిని వెనక్కి తిప్పి, నాకు 1 వారం పడుతుందేమో కానీ నీకు మాత్రం 1 నెల దాటి పడుతుందిరా. చేతిని వెనక్కి తిప్పుతుంటే ఆడు నొప్పికి గిలగల్లాడిపోయాడు. ఆ విషయం చూసిన కొంతమంది తప్పించుకుని బయటకు వెళ్ళిపోయారు. అలా అందరినీ చితకబాడడం మొదలుపెట్టాడు. యుద్ధభూమిలో భీష్ముడు విజృంభించినట్టు వారందరినీ దబా దబా అని కొట్టేశాడు. ఇంకా అతన్ని ఆపడం కష్టమని వారిలో ఒకడు సురేష్ ఎవరు అనేది చెప్పాడు. చెప్పు సురేష్, లల్లిని ఎందుకు చంపడానికి చూసావు, చెప్పు అని చేతిని ఎత్తబోయాడు విపుల్. వద్దు సార్ వద్దు, ప్లీజ్, ఇప్పటి వరకు కొట్టారు కదా, ఇంకా నా వల్ల కాదు, చెప్పేస్తాను అని జరిగిందంతా చెప్పాడు. అవునా, అలా జరిగిందా? చెప్తాను, ఏం చేయాలో నాకు తెలుసు. నీ గురించి నేను బయట పెట్టలే, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నువ్వు నాకు నిజం చెప్పావు అనే విషయం ఎవరికీ తెలియకూడదు, సరేనా? ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు విపుల్. లల్లి, బాగానే ఉన్నావా? నాకు కాస్త కాఫీ ఇవ్వవా? ఎప్పుడు నువ్వు పెడతావుగా, అదే ఆ కాఫీ పెట్టి తీసుకొనిరా. బాగానే ఉన్నాను సార్. తీసుకొస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. ఏంటి సార్ అంత నీరసంగా ఉన్నారు, అసలు ఏమైంది అంటూ పట్టుకుని వెళ్ళిచ్చింది. మరుసటి రోజు విపుల్, లల్లి త్వరగా రా, ఆఫీస్కి వెళ్దాం అంటూ రోజులాగే ఆఫీస్కి వెళ్ళారు. లల్లి తన క్యాబిన్లో కూర్చుని ఈవెంట్ కోసం అంతా ప్లాన్ చేస్తుంది. ఈరోజు సోమవారం, గురువారం మంచి రోజు, అదే కాకుండా మనకి 3 రోజులు టైం కూడా ఉంటుందని అన్నీ అరేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఈ విషయం సార్కి చెప్పొస్తాను అని అనుకుని లల్లి అడక్కున్న లోపలికి వెళ్ళి సార్ అని అంతా చెప్పడం మొదలుపెట్టింది. అప్పటి వరకు బాగా ఆలోచిస్తున్న విపుల్ వచ్చి మాట్లాడుతుంది ఎవరో అని కూడా ఆలోచించకుండా, ఏంటి డోర్ కొట్టి రావాలని తెలీదా, పర్మిషన్ లేకుండా మాట్లాడకూడదని నీకు తెలీదా అని గట్టిగా అరిచాడు. దానితో
ఆమెకే కాదు ఆఫీస్ మొత్తం ఆ అరుపులకి దద్దరిల్లిపోయింది. ఇంకా రెండో మాట మాట్లాడకుండా లల్లి సైలెంట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. కంటి నిండా నీళ్లు వస్తున్నా గుండెల్లో దాచేసి నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. అయ్యో నేను మరీను పాపం వచ్చింది ఏదో చెప్తుంది కదా, కనీసం ఎవరో ఏంటో అని కూడా చూడకుండా గట్టిగా అరిచేస్తానే, ఎందుకు ఎవరు వచ్చారో కూడా చూడలేదే అని తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. చూసేసరికి లల్లి. అయ్యయ్యో కర్మ కర్మ, ఇప్పుడు నేనేం చేయాలి అని ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ మీద ఒక వైట్ పేపర్ చుట్టి దాని మీద సారీ అని రాసి ఒక స్మైల్ వేసి తీసుకుని వెళ్ళి తన టేబుల్ మీద పెట్టాడు. పెట్టినా సరే కనీసం ఆ చాక్లెట్ని పట్టించుకోకుండా అలానే కూర్చుంది. తర్వాత లల్లి తన పనిలో పడిపోయింది. విపుల్ కూడా తన పనిలో పడిపోయాడు. విపుల్ లల్లికి పైకి రమ్మని కాల్ చేశాడు. సార్ పిలిచారంట? విపుల్ కావాలని పొగరుగా, ఇందాక ఎందుకో వచ్చావు ఏంటి కదా, ఎందుకు వచ్చావేంటి? కనీసం నవ్వకుండా, సార్ గురువారం మంచి రోజంట, ఆ రోజు మనం ఈవెంట్ ప్లాన్ చేసుకోవచ్చని చెప్పడానికి వచ్చాను అంతే అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అయ్యో తనకి కోపం వచ్చిందా నా మీద, లేక చిరాకు వచ్చిందా? కొన్ని రోజులు ఇలా ఉంటే సార్కి అర్థమవుతుంది అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది లల్లి. ఆఫీస్ టైం అయిపోయింది. లల్లి వెళ్ళి విపుల్కి తన వర్క్ అయిపోయిందని చెప్పడానికి పైకి వెళ్ళింది. సార్ నా వర్క్ అయిపోయింది నేను వెళ్తున్నాను అంది. అందరూ వెళ్ళిపోతున్నారుగా, వినితను ఒకసారి నా క్యాబిన్కి రమ్మని చెప్పు అన్నాడు. అదేంటి నేను వెళ్ళిపోతున్నానని చెప్పినా ఏదో ఒక పని చెప్పకుండా వెళ్ళిపో అంటున్నారేంటి? ఓకే సార్ అని కిందికి వెళ్ళి, వినిత విపుల్ సార్ నేను పైకి రమ్మన్నారు. నన్ను రమ్మన్నారా నవ్వుతూ అంటుంది వినిత. అవును నిన్నే, నువ్వు పైకి వెళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి బయటికి వెళ్ళింది. సార్ నేను లోపలికి రావచ్చా? ఏంటి సార్ పిలిచారా? ఒకసారి అందరూ వెళ్ళిపోయారో చూడు, కొంచెం నీతో పనుండి పిలిచాను కూర్చో. సార్ వెళ్ళిపోయారు. అయ్యో నా మతి మరుపు తగలయ్యా, నేను సార్ రూమ్లో నా ఫోనే మర్చిపోయాను, కర్మ, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలా అని అనుకుంటూ మళ్ళీ ఆఫీస్ లోపలికి వెళ్ళింది. నడుచుకుంటూ విపుల్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి విపుల్ గుండెల మీద పడుకుని ఉంది వినిత. ఆ సిచ్యువేషన్ చూసిన లల్లి సారీ సార్ అని చెప్పి అక్కడే పక్కనే ఉన్న తన ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. కనీసం మళ్ళీ వెనక్కి కూడా చూడకుండా హే లల్లి అని పిలిచింది వినిత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.